7th క్లాసు సోషల్ స్టడీస్ సెకండ్ లెసన్ రీడింగ్. వర్షము నదులు. భూమిపైన ప్రాణకోటి జీవించడానికి నీరు మూలాధారము. భూమి ఉపరితలంలో 71% పైగా నీరు ఆవరించి ఉన్నదని మీకు తెలుసు. పంటలు పండించటానికి మనము నీటి మీద ఆధారపడి ఉన్నాము. కానీ సంవత్సరకాలమంతా మనము ఒకే విధమైన నీటిని పొందడం లేదు. అంతటా ఒకే నాణ్యత గల నీరు లేదు. మీకు ఏ నెలలో వర్షాలు పడుతున్నాయి? మీ గ్రామంలో లేదా పట్టణంలో ఎక్కువ నీరు ఏ భాగంలో ఉంది? తక్కువ నీరు ఏ భాగంలో ఉంది? మీకు మంచినీరు, తాగే నీరు, ఉప్పు నీరు లేదా కఠిన జలం ఎక్కడ లభ్యమవుతుంది? తరగతిలో చర్చించండి. తర్వాత అధ్యాయంలో నీటి లభ్యతలో వైవిధ్యం, దాని పర్యావసనాలు మొదలైన అంశాలను గురించి చదువుకుందాము. సూర్యుడు, మేఘాలు, వర్షపాతం. భరించలేని వేసవి కాలమైన ఏప్రిల్, మే, జూన్ల తర్వాత వర్షాకాలం వస్తుంది. కొన్ని నెలల పాటు ఉంటుంది. వర్షం ఎలా కురుస్తుంది? వర్షాన్నిచ్చే మేఘాలు ఎక్కడి నుండి వస్తాయి? మీకు తెలుసా? మీకు తెలిసిన అంశాలేవో ఆలోచించి వాటిని గురించి మీ తరగతి గదిలో చర్చించండి. నీరు ఆవిరి కావడం, బాష్పీభవనం. సూర్యోదయానికి ముందే ప్రణవి నిద్ర లేచింది. వేడి నీళ్లతో స్నానం చేయాలని పొయ్యి వెలిగించి ఒక పాత్రలో నీటిని వేడి చేయసాగింది. నీరు వేడెక్కి నీటి ఆవిరి పొగ రూపంలో పాత్రపైన గల మూతకు తగిలింది. మూత తీసినప్పుడు బయటి చల్లని గాలి ఆ ఆవిరిని తగలగానే నీటి ఆవిరి నీటి బిందువులుగా మారి మళ్ళీ నీటి పాత్రలోనే పడ్డాయి. ఇది గమనించిన ప్రణవి నీరు వేడెక్కి నీటి ఆవిరిగాను, నీటి ఆవిరి చల్లబడి నీరుగాను మారుతుందని తెలుసుకుంది. ఈ వర్షపు కథ నీటి ఆవిరితో మొదలవుతుంది. నీటి ఆవిరి అంటే ఏమిటి? మీరు తడిసిన బట్టల్ని బయట ఆరవేస్తే కొంతసేపటికి అందులోని నీరు అదృశ్యమవుతుంది. బట్టలు ఆరిపోతాయి. అదేవిధంగా ఒక పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి ఎండలో ఉంచినట్లయితే 2 రోజుల్లో ఆవిరైపోవచ్చు. బట్టలోని నీరు పళ్ళెంలోని నీరు ఆవిరై గాలిలో కలిసిపోతుంది. ఈ విధానాన్నే బాష్పీభవనం, ఆవిరవ్వడం అంటారు. అంటే నీటిని వేడి చేయకపోయినా ఆవిరైపోతుంది. భూమి ఉపరితలం మీద మహాసముద్రాలు, నదులు, సరస్సులు మొదలైన జలభాగాలు ఉన్నాయి. వీటి నుండి నీరు ఎడతెగకుండా ఆవిరవుతుంది. ఎక్కడ తేమ ఉంటే అక్కడ ఆవిరై గాలిలో కలుస్తుంది. ఈ బాష్పీభవనం మన శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే నీరు తొందరగా ఆవిరవుతుంది. ఏ కాలంలో ఎక్కువ బాష్పీభవనం ఉందో ఆలోచించండి. వేసవిలోనా, శీతాకాలంలోనా? నీరు ఆవిరవ్వడం పగలు ఎక్కువగా ఉంటుందా, రాత్రిపూట? 2.1 చిత్రం చూసి నీరు ఆవిరిగా ఎక్కడెక్కడ నుండి మారుతుందో తెలిపే పట్టిక తయారు చేయండి. గరిష్ట స్థాయిలో బాష్పీభవనం ఎక్కడి నుండి జరుగుతుందని భావిస్తున్నారు? మొక్కల నుండా, నదుల నుండా, మహాసముద్రాల నుండా? మేఘాలు ఏర్పడటం, వర్షం కురియటం. వేడిగాలికి నీరు ఎక్కువగా ఆవిరై ఆకాశంలో పైకి చేరినప్పుడు అది చల్లబడుతుంది. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ చల్లగా ఉంటుంది. అలా నీటి ఆవిరి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము, ధూళి రేణువులతో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది. ఇలా చిన్న నీటి బిందువులు కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. నీటి ఆవిరి మేఘాలుగా ఎలా మారుతుందో వివరించే చిత్రాన్ని పై ఖాళీ బాక్సులో గీయండి. చిత్రంలో భూమి, ఆకాశం, నీటి ఆవిరి, ధూళి కణాలు, నీటి బిందువులు, మేఘాలని గుర్తించండి. నీరు ఆవిరవ్వడం. సరస్సుల నుండి, చెట్లు, మొక్కల నుండి, నదుల నుండి, నేల నుండి, మహాసముద్రాల నుండి.
మేఘాలు పైకి పోయే కొద్దీ మరింత చల్లబడటం వల్ల ఎక్కువ నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ చిన్న నీటి బిందువులు ఒకదానికొకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి. ఇవి బరువెక్కడంతో గాలిలో ఉండలేక వర్షం రూపంలో కురుస్తాయి. వర్షం కురవడానికి మేఘాలు పైకి వెళ్ళవలసిన అవసరం ఉందని భావిస్తున్నారా? మీరు ఎప్పుడైనా మంచు కురవటం చూసారా? ఇది ఎక్కడ రూపొందుతుంది? రోజులో ఏ సమయంలో పొగమంచు కురుస్తుంది? ఏ కాలంలో ఎక్కువ పొగమంచు కురిసిన రోజులున్నాయి? మీరు ఎప్పుడైనా మంచు కురవడం చూసారా? దీనికి వర్షం కురవడానికి గల తేడా ఏమిటి? ఎప్పుడైనా వడగళ్లను చూసారా? జలచక్రం పిక్చర్ చూడండి. కొన్ని ముఖ్యమైన పదాలు. బాష్పీభవనం. నీరు ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం అంటారు. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారటాన్ని ద్రవీభవనం అంటాము. గాలిలో పైభాగాన తేలియాడుతున్న చిన్న నీటి బిందువుల సమూహమే మేఘాలు. జలచక్రం. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షిస్తాయి. ఆ నీరు పల్లపు ప్రాంతాలలో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీన్నే జలచక్రం అంటాము. అవపాతం. వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని అవపాతం ప్రెసిపిటేషన్ అంటాము. ఇది మంచుగా, వర్షంగా, పొగమంచు, తుషారం, వడగళ్ళు మొదలైన అనేక రూపాలలో ఉంటుంది. ఆర్ద్రత. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత, తేమ, హ్యూమిడిటీ అంటాము. ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత కూడా పెరిగినప్పుడు మనకు అసౌకర్యంగా ఉంటుంది. చెమట త్వరగా ఆవిరి కాక ఉక్కగాను జిగుటగాను ఉంటుంది. పవనాలు, మేఘాలు. భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాలలో నీరు ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడుతున్నాయి. మహాసముద్రాల ఉపరితలాల్లో నీరు అత్యధికంగా ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. మొత్తం మీద మహాసముద్రాలు నీటితో కొన్ని వేల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. తత్ఫలితంగా వర్షాలు మహాసముద్రంలో అత్యధికంగా కురుస్తున్నాయి. మేఘాలు కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మనకు వర్షాన్నిస్తున్నాయి. వాటిని ఏవి భూభాగంపైకి తీసుకొస్తున్నాయో మీకు తెలుసా? వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది? ఈ పవనాలు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి. ఇవి వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేస్తాయి. వీటినే ఋతుపవనాలు అంటాము. ఇవి నైరుతి దిశ నుండి వీస్తాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అని కూడా అంటాము. ఇవి వేసవి కాలంలో మాత్రమే వీస్తాయి. ఈ ఋతుపవనాలు 2 శాఖలు. 1 అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు, 2 బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు. పటం 1లోని బాణం గుర్తులు పవన దిశను సూచిస్తాయి. భారతదేశంలో ఋతుపవనాలు సూచిక భారీ వర్షపాత ప్రాంతాలు. పవన దిశ. ఇక్కడ చూడండి, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం. బాణం గుర్తులు ఇటు సైడ్ చూపిస్తాయి. నైరుతి దిశ నుండి ఈశాన్యం వైపు. బంగాళాఖాతంలో ఏర్పడిన మేఘాలను పవనాలు దేశంలోని ఏ ప్రాంతానికి తీసుకొని పోతాయి? అరేబియా సముద్రంలో ఏర్పడిన మేఘాలను పవనాలు దేశంలోని ఏ ప్రాంతానికి తీసుకొని పోతాయి? పవనాలు పశ్చిమ బెంగాల్కు, ఢిల్లీకి, లక్నోకు ఋతుపవనాలను ఏ దిశ నుండి తీసుకొని పోతాయి? పవనాలు ముంబైకి, హైదరాబాద్కు, బెంగళూరుకు ఋతుపవనాలని ఏ దిశ నుండి తీసుకొని పోతాయి? తెలంగాణలో వర్షపాతం. మీ ప్రాంతంలో ఏ నెలలో ఎక్కువ వర్షం కురుస్తుంది? అత్యధిక వర్షపాతం గల 3 నెలలను పేర్కొనండి. మీరుండే ప్రాంతంలో ఏ నెలల్లో తక్కువ వర్షం కురుస్తుంది? అత్యల్ప వర్షపాతం గల 3 నెలలను
తెలపండి. మీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం సాధారణ వర్షపాతం ఉంటుందా లేదా సంవత్సరానికో విధంగా ఉంటుందా? తక్కువ వర్షం కురిసి కరువు వచ్చిన సంవత్సరాలు మీకేమైనా అనుభవం ఉన్నాయా? అధిక వర్షాలు కురిసి వరదలు వచ్చిన సంవత్సరాలు మీకేమైనా అనుభవం ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలతో మొదలయ్యే ఉష్ణోగ్రతల పెరుగుదల జూన్ దాకా కొనసాగుతుంది. జూన్ మధ్య నాటికి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి చేరుకోవటంతో పాటు వాటి ప్రభావంతో కురిసే వర్షాల వల్ల వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా భారీ మార్పులు సంభవిస్తాయి. పటం 1 చూడండి. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం మాత్రమే సంభవిస్తుంది. మొత్తం మీద ఉత్తర తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం పొందుతుండగా తెలంగాణ పీఠభూమిలోని చాలా ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. రాష్ట్రంలో మహబూబ్నగర్, జోగులాంబ జిల్లాలు అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. పటం 2 చూడండి. సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పవనాలకు పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించటానికి పైకి లేచే సందర్భంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభవించి ఆ పైన వర్షపాతం సంభవిస్తుంది. సాధారణంగా ఇలాంటి వర్షపాతం పశ్చిమ కనుమలు వంటి పర్వత ప్రాంతాల్లో చూస్తాము. మే నుండి అక్టోబర్ మధ్య బంగాళాఖాతంలో తుఫానులు సంభవిస్తాయి. ఈ తుఫానుల వల్ల మనకు వర్షాలు రావచ్చు లేదా రాకపోవచ్చు. అది ఆ తుఫాన్ల తీరం దాటాక వెళ్ళే దిశ వాటి విస్తృతిని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఋతుపవనాలు తుఫాన్లు కలిసి ఈ ప్రాంతానికి విస్తృతమైన వర్షాలను అందియడంతో పాటు పంట నష్టాన్ని కూడా కలిగిస్తాయి. అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కుకు వీస్తాయి. వీటి వల్ల అక్టోబర్ మరియు నవంబర్ నెలలో తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది. ఈ పవనాలను ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలు అంటారు. సిరిసిల్ల పట్టణం 10 సంవత్సరాల వర్షపాత వివరాలు. సంవత్సరం వర్షపాతం మిల్లీమీటర్లలో. సంవత్సరం వర్షపాతం మిల్లీమీటర్లలో. 1996లో వర్షపాతం 933 మిల్లీమీటర్లలో ఉంది. 1997లో 695. 1998లో 926. 1999లో 823. 2000 సంవత్సరంలో 895. 2001లో 763. 2002లో 605. 2003లో 819. 2004లో 619. 2005లో 891 మిల్లీమీటర్ వర్షపాతం. సేకరణ తహసీల్దార్ కార్యాలయం సిరిసిల్ల. సిరిసిల్ల పట్టణం సరాసరి వర్షపాతం ఎంత? పై సమాచారం ఆధారంగా ఏ సంవత్సరం అత్యధిక, ఏ సంవత్సరం అత్యల్ప వర్షపాతం నమోదయ్యింది? ఏ 2 సంవత్సరాలు అత్యధిక వర్షపాతాన్ని పొందాయి? ఈ పట్టిక చూడండి. ఏ ఇయర్లో అత్యధిక, ఏ ఇయర్లో అత్యల్ప ఉందో వర్షపాతం చెప్పండి. పటం 2 తెలంగాణ వార్షిక వర్షపాతాన్ని సూచించే పటం. చూసిక ఈ కలర్ చూడండి. అధిక వర్షపాతం. అధిక వర్షపాతం అంటే 100 సెంటీమీటర్ మరియు ఆ పైన ఉంటే 100 సెంటీమీటర్ల అంటే అధిక వర్షపాతం. ఏ జిల్లాలో అధిక వర్షపాతం ఉందో చూడండి. అల్ప వర్షపాతం అంటే 60 సెంటీమీటర్ల నుండి 99 సెంటీమీటర్ల మధ్య ఉంటే అల్ప వర్షపాతం. ఏ జిల్లాలో అల్ప వర్షపాతం ఉందో చూడండి. అత్యల్ప వర్షపాతం 60 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే అత్యల్ప వర్షపాతం. ఏ జిల్లాలో అత్యల్ప వర్షపాతం ఉందో చూడండి. జిల్లాల సరిహద్దు ఇది, రాష్ట్రాల సరిహద్దు ఇక్కడ. ఇది మొత్తం
ఈ పటం చూసి ఏ జిల్లాలో అధిక వర్షపాతం, ఏ జిల్లాలో అల్ప వర్షపాతం, ఏ జిల్లాలో అత్యల్ప వర్షపాతం ఉందో పక్కన రాసుకోండి. మ్యాచ్ ద ఫాలోలో ఇచ్చినప్పుడు మనకి ఈ డిస్ట్రిక్ట్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. పై తెలంగాణ పటంలో చూపించబడిన వివిధ ప్రాంతాలు పొందే వర్షపాత వివరాలను గమనించండి. మీ జిల్లాలో ఎటువంటి వర్షపాతం, అధిక, అల్ప, అత్యల్ప వర్షపాతం ఉంది? నల్గొండ, జోగులాంబ, కొమరంభీం, యాదాద్రి, హైదరాబాద్ పట్టణాల్లో ఏ పట్టణంలో తక్కువ వర్షపాతం, ఏ పట్టణంలో ఎక్కువ వర్షపాతం ఉన్నాయి? ఇవన్నీ పైన పిక్చర్ చూసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ప్రశ్నలను కనుగొన్నారు అడగండి. ఒక్కరినొకరు అడగండి. మీ అట్లాస్లోని భారతదేశ భౌతిక పటంలో పశ్చిమ కనుమలను, తూర్పు కనుమలను గుర్తించండి. క్రింది ఖాళీలు పూరించండి. పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు, తూర్పు కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు. ఏ రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నాయో చూడండి. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఏ ప్రాంతంలో కలుస్తాయి? భారతదేశ పటం గీసి అందులో తూర్పు, పశ్చిమ కనుమలను గీయండి. తెలంగాణ ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో ఏ నెలలో వర్షపాతం కురుస్తుందో చూపించండి. వర్షమాపకం. వర్షపాతాన్ని కొలిచే పరికరాన్ని వర్షమాపకం అంటాము. ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కొలుస్తారు. ఎంత వర్షం పడిందో ఎలా కొలుస్తాము? ఎక్కడ ఎక్కువ వర్షం కురిసిందో, ఎక్కడ తక్కువ వర్షం కురిసిందో మనము ఎలా చెప్పగలం? నిజామాబాద్లో ఎక్కువ వర్షం పడుతుందా లేక రంగారెడ్డిలో అనేది ఎలా తెలుసుకుంటాము? సొంతంగా వర్షమాపకాన్ని తయారు చేయండి. చిత్రం 1. వర్షమాపకాన్ని తయారు చేయడానికి పైన సూచించిన వస్తువులు సేకరించండి. ఇవి. చిత్రం 2. సీసా పై భాగాన్ని ఇలా కత్తిరించండి. కింది భాగం పై చుట్టుకొలత, కత్తిరించిన భాగం అడుగు చుట్టూ కొలత సమానంగా ఉండాలి. చిత్రం 3. సీసా పై భాగాన్ని తలకిందులు చేసి సీసాలో అమర్చండి. చిత్రం 4. మీరు సూచించిన 0 గుర్తు వరకు సీసాను ఇసుకతోనూ నీటితోనూ నింపండి. ఇప్పుడు బయట ఖాళీ స్థలంలో సీసాను ఉంచండి. సీసాలోకి వర్షం పడుతున్నప్పుడు ఏవి అడ్డపడకుండా చూసుకోవాలి. తర్వాత స్కేల్తో నీటి పరిమాణాన్ని కొలవాలి. కొన్ని రోజులు అలా సీసాను ఖాళీ స్థలంలో ఉంచినట్లయితే ఒక వారంలో లేదా ఒక నెలలో ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడిందో తెలుసుకోవచ్చు. వర్షం పడుతున్నప్పుడు సీసాలోని నీటి మట్టం పెరుగుతుంది. స్కేల్ సహాయంతో నీటి ఎత్తును కొలిస్తే మీ ప్రాంతంలో ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడిందో తెలుస్తుంది. రెండవ భాగం నదుల ప్రవాహం. వర్షంగా కురిసిన నీరు భూమిపైకి చేరిన తర్వాత ఏమవుతుంది? ఈ నీరు కొంత భాగం నేలలోకి ఇంకుతుంది, కొంత భాగం నేల ఉపరితలం మీద ప్రవహిస్తుంది, కొంత నీరు ఆవిరై గాలిలో కలిసిపోతుంది. నేలలో ఇంకిన నీరు గురించి రాబోయే అధ్యయనంలో తెలుసుకుందాము. ఈ అధ్యాయంలో భూమి ఉపరితలం మీద ప్రవహించే నీటిని గురించి తెలుసుకుందాము. నదులు. భూమిపై పల్లపు ప్రాంతంలోనూ వాగుల్లోనూ వర్షపు నీరు ప్రవహించడం మీరు చూసారా? వర్షాకాలంలో పర్వతాల వాలు తలాల నుండి వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఈ జల ప్రవాహాలు కొంతకాలానికి ఎండిపోతాయి. ఎత్తైన ప్రాంతాల నుంచి ప్రవహించే నీటి వల్ల వాగులు ఏర్పడతాయి. వర్షాలు తిరిగి మళ్ళీ ప్రారంభమైతే నీరు అదే కాల్వల గుండా ప్రవహిస్తుంది. ఈ విధంగా నది మార్గాలు, నది లోయలు ఏర్పడతాయి. ఈ విధానాన్ని కింది పటంలో చూడండి. వాలు నదులు ఏర్పడటం. చిత్రాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు చెప్పండి. బాణం గుర్తులతో నది ప్రవాహ దిశలను చూపండి. నేల పల్లపు ప్రాంతాన్ని బాణం గుర్తుతో సూచించండి. నేల, పల్లం, నది ప్రవాహం ఒకే దిశలో ఉంటాయా? సెలయేరు వెడల్పైన నదిగా రూపాంతరం చెందడం.
చిన్న సెలయేర్లు, వాగులు ప్రవహించి పెద్ద నదుల్లో కలుస్తాయి. ఇలా నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను ఉపనదులు అంటాము. ఇలా ప్రధాన నదులలో నీరు పెరుగుతుంది. నది పెద్దదిగాను, వెడల్పుగాను, విశాలంగా ఏర్పడుతుంది. నది పెద్దదిగా, విశాలంగా ఏర్పడిన తర్వాత నీటి ప్రవాహం నెమ్మదిగా సాగుతుంది. కొట్టుకొని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైనవి నది అడుగు భాగానికి, అంచులకు చేరుతుంది. ఇది మైదానాలు ఏర్పడడానికి కారణమవుతుంది. సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుకను, ఒండ్రుమట్టిని తనతో తీసుకుపోలేదు. ఇవన్నీ ఆ ప్రాంతంలో మేట వేస్తాయి. అయితే వరదలు వచ్చినప్పుడు నది కొత్త మార్గాల్ని ఏర్పరచుకొని సముద్రంలో కలుస్తుంది. ఈ రకంగా నదులు సముద్రంలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి. తూర్పు కోస్తాలో 2 విశాలమైన డెల్టాలు గోదావరి, కృష్ణా నదులకు ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులు సంవత్సరమంతా నీటిని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే చాలా చిన్న నదులు కూడా ఉన్నాయి. ఎందుకిలా జరుగుతుంది? కృష్ణా, గోదావరి నదులు పుట్టే పడమర కనుమలు అధిక వర్షాలు పొందుతున్నాయి. వర్షపు నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకి అది సంవత్సరమంతా నదుల్లోకి ప్రవహిస్తుంది. దిండి, మంజీరా, మూసి వంటి నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాలలో ప్రారంభమవుతాయి. తూర్పు కనుమలలో సాధారణ వర్షపాతం ఉంటుంది. అందుకే తూర్పు కనుమలలో పుట్టే నదులు వర్షాకాలం అయిపోవటంతో ఎండిపోతాయి. తెలంగాణ నదులు: కడెం నది, గోదావరి, ప్రాణహిత, మానేరు, మంజీరా, మూసి, దిండి, పెదవాగు, కృష్ణ, తుంగభద్ర. ఈ నదులు ఏ ఏ డిస్టిక్ల నుండి ప్రవహిస్తాయో చెప్పండి. పటం 3 రాష్ట్రంలోని ప్రధానమైన నదులను చూపిస్తుంది. వీటిలో కృష్ణా నదిలో కొంత భాగం తెలంగాణకు దక్షిణ సరిహద్దుగా మరియు గోదావరి నది తెలంగాణకు ఈశాన్య సరిహద్దుగా ఉంది. మీ జిల్లాలోని ముఖ్యమైన ప్రవాహాలను గుర్తించి అవి ఏ నదిలో కలుస్తాయో జాబితా తయారు చేయండి. మీ జిల్లాలోని ప్రవాహాలు సంవత్సరమంతా ప్రవహిస్తాయా లేక వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తాయా గుర్తించండి. జిల్లా ప్రవాహం పేరు, వాగు, వంక, కలిసే నది పేరు. తెలంగాణ పటంలో వాలు దిశలలో ఏమి గమనించారు? ఉత్తరం నుండి దక్షిణమా, తూర్పు నుండి పడమర లేదా పడమర నుండి తూర్పు వైపా? వరద మైదానాలు, వరదలు. ఏ నదిలోనూ సంవత్సరం పొడవునా ఒకే విధమైన నీటి ప్రవాహం ఉండదు. వర్షాకాలంలో నది నిండుగా ప్రవహిస్తే ఎండాకాలంలో నీరు తగ్గుతుంది. చిత్రం 2.4, 2.5 చూడండి. పటాన్ని గమనిస్తే నది మొత్తం చాలా వెడల్పుగా ఎత్తైన ఒడ్లతో ఉంది. దీని లోపల ఇసుకరాళ్లతో నిండి ఉంటుంది. వీటి మధ్య నది సన్నని కాల్వలాగా ప్రవహిస్తుంది. అందువల్ల చెట్లు పెరిగే అవకాశం లేదు. అధిక వర్షపాతం వల్ల చిన్న చెట్లు నాటడానికి, పెద్ద చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు. ఈ చెట్లు లేని భాగాన్ని నది తాలూకు వరద మైదానం అంటాము. అన్ని పెద్ద నదులకు ఇలాంటి వరద మైదానాలు ఉంటాయి. దేశంలో అధిక వర్షాల వల్ల వర్షాకాలంలో వరదలు వస్తాయని మీరు తెలుసుకున్నారు. కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగా వంటి నదులలో దీని ప్రభావం కనిపిస్తుంది. చిత్రం 2.5 జాగ్రత్తగా చూసి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. నది జలం వరద మైదానాన్ని అంతటిని ఆవరించి ఉందా? వర్షాభావ కాలంలో ప్రవహించే సన్నని కాల్వలాగా మాత్రమే ప్రవహిస్తుందా? నది జలం వరద మైదానానికే పరిమితమా? నది ఒడ్డున కూడా ప్రవహిస్తుందా? గ్రామాలను, వ్యవసాయ భూములను, చెట్లను వరదలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? వరదలు కూడా వస్తాయా? భూములకు లాభదాయకమని ఎలా చెప్పగలరు? మన దేశంలో ఇటీవలి కాలంలో వరదలు పెద్ద
సమస్యగా తయారైనాయి. దేశంలో కొంత భాగం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద బారిన పడుతుంది. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు, పంటలకు, జీవకోటికి హాని కలుగుతుంది. వరద నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుసుకొని మన వంతు సహాయ చర్యలు అందించాలి. వరద మైదానాలు, గులకరాళ్ళు, ఇసుక నిల్వలు. ప్రధాన కాలువ, నది ఒడ్డున. వరద సమయంలో నీటి మట్టం. పరివాహక ప్రాంతంలో మొక్కలను పెంచటం వల్ల చెట్లు, మొక్కలు, గడ్డి వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించగలము. ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంది. నదిలోకి ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు చేరడం వల్ల సాధారణంగా వరదలు వస్తాయి. చెట్ల వల్ల నదికి నీరు నిదానంగా చేరుతుంది. వీటి వల్ల అకస్మాత్తుగా వచ్చే వరదలను తగ్గించవచ్చు. అంతేగాక వర్షపు నీటి వల్ల సంభవించే నేలకోతను తగ్గించగలము. చెట్లు పెంచడం వల్ల మరొక రకంగా కూడా వరదలు రాకుండా రక్షించవచ్చు. చెట్ల వల్ల వర్షపు నీటి ద్వారా భూమి కోతను నివారించగలము. ఒకవేళ చెట్లు లేనట్లయితే భూమి పైపొర వర్షపు నీటిని కొట్టుకొని పోతుంది. ఇదంతా నదులలో చేరి నది లోతును తగ్గిస్తుంది. తత్ఫలితంగా నది తీసుకెళ్లే నీరు తగ్గుతుంది. అప్పుడు తక్కువ వర్షం కురిసిన వరదలు వచ్చి నష్టం జరుగుతుంది. భూమి ఉపరితలం చెట్లు, మొక్కలతో కప్పి ఉంటే మట్టి కొట్టుకుపోవడాన్ని ఎంతగానో నిరోధించవచ్చు. బృహత్తర మొక్కల పెంపకం. ఈ అంశమే ప్రధాన కారకంగా అధిక శాతం ప్రభుత్వాలు పచ్చదనం పేరుతో అటవీ విస్తరణని పెంచే కార్యక్రమాలను ప్రారంభించాయి. తెలంగాణ రాష్ట్రం చెట్ల పెంపకం అనే భారీ కార్యక్రమంలో ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రతి గ్రామంలో 40,000 మొక్కలను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను ప్రతి సంవత్సరం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా ప్రతినిధులందరూ, అధికారులు, గ్రామస్తులు మరియు అన్ని వర్గాల ప్రజలు అన్ని రోడ్లకు ఇరువైపులా చెట్లు లేని కొండ ప్రాంతాల్లో, చెరువు కట్టలపై, ప్రజల ఆవాస ప్రాంతాల్లో చెట్ల పెంపకం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. భూమి కోతను అరికట్టడం. అటవీ విస్తీర్ణం వరదలు మరియు నేల కోతను నియంత్రిస్తుంది. నేలను తమతో పట్టించే సామర్థ్యంతో ఉన్న చెట్ల వేర్లు నేల కోతను తగ్గించడమే కాకుండా ఉపరితల నీటి ప్రవాహాన్ని తగ్గించి ఇది వరదలు రాకుండా చేస్తుంది. రోడ్ల నిర్మాణానికై 50 ఏళ్లకు పైబడి వయసున్న పెద్ద చెట్లు కూడా నరికివేయబడుతున్నాయి. అందువల్ల చెట్ల పెంపకం తప్పనిసరి అయ్యింది. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం, మొక్కల సంరక్షణ చేసి వాటిని కాపాడటం కోసం, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం గ్రామస్థాయి హరిత రక్షక కమిటీలు సర్పంచ్ అధ్యక్షతన ఏర్పడినవి. అదేవిధంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఏర్పడ్డాయి. మీ పాఠశాలలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో మీరు ఎలా పాల్గొన్నారు? భారీ ఎత్తున ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఏమి వచ్చింది? గంగా నది ఉదాహరణగా తీసుకుంటే పూర్వకాలంలో గంగా నది, దాని ఉపనదులకు జన్మస్థలమైన హిమాలయాల్లో అడవులు పుష్కలంగా ఉండేవి. ఇటీవల కాలంలో హిమాలయాల్లో అడవులన్నీ అధికంగా నరికివేయటం వల్ల అక్కడ అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. దాని ఫలితంగా అధిక వర్షం పడినప్పుడల్లా వర్షపు నీరు వేగంగా కిందికి ప్రవహించి వరద మైదానాలు నిండిపోతున్నాయి. నీటి ద్వారా ఒండ్రు కూడా ఎక్కువగా కొట్టుకువచ్చి నదులు మేట వేస్తున్నాయి. ఫలితంగా తరచు వరదలు వస్తూ నది తీరం వెంట ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీనివల్ల అడవుల రక్షణకు ప్రాముఖ్యత, భూమిపైన మొక్కలను పెంచవలసిన అవసరం తెలుపుతుంది.
వరదల నివారణలో వృక్ష సంపద, అడవులు ఎలా సహకరిస్తాయో వివరించండి. కరువు, అత్యల్ప వర్షపాతం ప్రభావాన్ని తగ్గించడంలో అడవులు, వృక్ష సంపద సహాయపడతాయా? ఎలా? తుఫానులు, వరదల సమయాల్లో ఎదురయ్యే ఇబ్బందులు. భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉండటం వల్ల వినాశకరమైన తుఫానులు ఎక్కువగా బంగాళాఖాతం నుంచి సంభవిస్తాయి. సముద్రం నుండి వీచే గాలులు కొన్ని సందర్భాల్లో భూప్రాంతాలకు నష్టం చేస్తాయి. ఎత్తైన సముద్రపు అలలు సముద్ర తీర ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పరిస్థితులు జూన్, డిసెంబర్ నెలల మధ్యకాలంలో సంభవిస్తాయి. తూర్పు కోస్తాలో భయంకర తుఫాను 1977 నవంబర్లో సంభవించింది. 6 మీటర్ల ఎత్తున్న సముద్రపు అలలు కోస్తా తీరంలోని కనీసం 100 గ్రామాలను సర్వనాశనం చేసి 9,941 మంది ప్రాణాలను బలిగొన్నది. ఆకాశం నుండి చూస్తే ఈ ప్రాంతాలు వరద నీటిలో తేలియాడుతున్నట్లు కనిపించింది. తుఫానులు ప్రకృతి సిద్ధమని, వీటిపై మానవ నియంత్రణ లేదని అనిపిస్తుంది. మన సామాజిక నిర్మాణాన్ని బట్టి, సంసిద్ధతను బట్టి ఇటువంటి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగానో తక్కువగానో ఉండవచ్చు. ఉదాహరణకు తుఫానులు ఎక్కువగా సంభవించే తీర ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు వీటిని ఎదుర్కొనే సాధనాలు, సామర్థ్యం తక్కువ. తీర ప్రాంతాల్లో పేద మత్స్యకారుల గుడిసెలు ఉంటాయి. అలాగే పట్టణాల్లో ముప్పునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో పేద ప్రజల మురికివాడలు ఉంటాయి. కాంక్రీట్ బిల్డింగ్లలో నివసించే ప్రజలు అవసరమైన ఆహారం, నీరు కొన్ని రోజులకు సరిపడా నిల్వ చేసుకోగలుగుతారు. అంటే ఈ వైపరీత్యాల వల్ల పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత తాగే నీటిని వనరులన్నీ కలుషితమై నీరు తాగడానికి పనికి రాకుండా పోతుంది. కానీ పేద ప్రజానికం తప్పనిసరి పరిస్థితులలో ఈ కలుషిత నీరు తాగడంతో కలారా, కామెర్లు వంటి అంటు రోగాల బారిన పడతారు. కొంతమందికి మాత్రమే శుద్ధి చేసిన మంచినీరు తాగే అవకాశం ఉంటుంది. అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లను పునరుద్ధరించడం అంత తేలికైన పని కాదు. ఇటువంటి ప్రాంతాలలో ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి సొంత వనరులపైన ఆధారపడతారు. జన నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం మొదలైనవి తుఫానుల వల్ల కలిగే తక్షణ దుష్ఫలితాలు. వీటి వల్ల దీర్ఘకాలంలో కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. పేద ప్రజలు తమ అవసరాల నిమిత్తం గృహాలలో నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలు, వస్తువులు, పశువులు, వాహనాలు, చిన్న చిన్న షాపులు, పడవలు, వలలు మొదలైనవి నాశనం అవుతాయి. వీరు మళ్ళా పనికి వెళ్ళడానికి ఆ పాడైన వస్తువులన్నిటిని కొనుగోలు చేసుకోవాలి. చాలా కుటుంబాల వారు తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోతారు. దినసరి వేతన కార్మికులు వైపరీత్యాలు ఏర్పడిన తర్వాత మామూలు వాతావరణం ఏర్పడే వరకు కొన్ని వారాల పాటు ఉపాధిని కోల్పోతారు. రైతులు తమ పంటను కోల్పోవడమే కాక పంట భూమికి ఏర్పడిన నష్టాన్ని కూడా భరించాలి. తుఫానులు, వరదల లాంటి వైపరీత్యాలను ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి? ప్రభుత్వాలు తయారు చేసే సుదీర్ఘ ప్రణాళికలతో ప్రజలు, ప్రభుత్వ సంస్థలు కలిసి ఈ వైపరీత్యాలను ఎదుర్కోవాలి. ఈ రోజులలో తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గురించి ముందుగా ఊహించి చెప్పడం కష్టమేమీ కాదు. వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలలో అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విషయాలను, సంరక్షణ చర్యలు మొదలైన అంశాలన్నిటినీ ప్రజలకు ప్రభుత్వం ముందుగా తెలియజేస్తుంది. ప్రజలందరికీ దీర్ఘకాల రక్షణ ఉండే విధంగా పక్కా ఇల్లు నిర్మించాలి. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడే రోడ్ల నిర్మాణం, ప్రత్యేకించి తీర ప్రాంత ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించాలి.
ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార వైద్య సదుపాయాలు, మంచినీటి సదుపాయాలు, రక్షణ దళాలు సిద్ధం చేసుకోవాలి. బంగాళాఖాతంలోని తుఫాను. వైపరీత్యాల కోసం ప్రజలను ఏ విధంగా సంసిద్ధపరచాలి? ఫస్ట్, తుఫానులు, వరదలు కాలానుగుణంగా సీజనల్ సంభవిస్తాయి. ఈ కాలంలో టీవీ, రేడియోలు మొదలైన ప్రసార మాధ్యమాల ద్వారా లేదా ఇంటింటికి తిరిగి చెప్పి ప్రజలను అప్రమత్తులను చేయాలి. ప్రతి ఇంట్లో అత్యవసర కిట్, ఎమర్జెన్సీ కిట్ సిద్ధంగా ఉండేటట్లు చూడాలి. ఈ కిట్టులో కొన్ని ముఖ్యమైన కాగితాలు, ఆహార పదార్థాలు, డబ్బు, అత్యవసర సమయంలో సంప్రదించడానికి ఉపయోగపడే ఫోన్ నంబర్లు ఉండాలి. త్రాడు, తుఫాను సంభవిస్తే వెళ్ళటానికి దగ్గరలోని పునరావాస కేంద్రం ఏదో ముందుగానే తెలుసుకోవాలి. 4, అవసరమైతే ఇంటి గోడలు, పైకప్పు, తలుపులు, కిటికీలను దృఢంగా నిర్మించుకోవాలి. 5, తుఫాను హెచ్చరిక తెలిసిన వెంటనే తడవని బ్యాగులో వాటర్ ప్రూఫ్ బ్యాగు, మంచినీరు, ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. 6, హెచ్చరికలు విన్న తర్వాత బయటకు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళకూడదు. 7, తలుపులు, కిటికీలు మూసేసి ఇంటి లోపలే ఉండాలి. 8, మీ ఇల్లు సురక్షితం కాదని భావిస్తే దగ్గరలోని పక్క భవనంలోకి వెళ్ళాలి. 9, మీరు వాహనం మీద ఉండగా తుఫాను సంభవిస్తే వాహనాన్ని ఆపి సముద్ర తీరం, చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ప్రచండమైన గాలికి అవి మీద పడతాయి. 10, తుఫాను గాలి హఠాత్తుగా ఆగిపోయినట్లయితే అధికారిక యంత్రాంగం ప్రకటించే వరకు బయటికి రాకూడదు. 11, రేడియో ద్వారా ప్రసారం అయ్యే సలహాలను పాటించాలి. 12, తుఫాను ప్రమాదం లేదని తెలిసాక తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో, రోడ్లపైన పడిన చెట్లు, స్తంభాలు వంటి వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి. 13, కలుగుల నుంచి పాములు బయటకు వచ్చి ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. 14, వరద నీటిలోకి వెళ్ళకూడదు, అవి బాగా లోతుగా ఉండవచ్చు. 15, విద్యార్థులుగా మీరందరూ పైన పేర్కొన్న ముందు జాగ్రత్త చర్యలను వ్యాప్తి చేయడంలో, వీటి పట్ల ప్రజలను చైతన్యపరచడంలో ముఖ్య పాత్ర వహించాలి. ప్రకృతి వైపరీత్యాలు ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తే ఫస్ట్, బట్టలు, అవసరమైన మందులు, విలువైన వస్తువులు, వస్త్రాలు మొదలైనవి తడికి తట్టుకునే బ్యాగులో వాటర్ ప్రూఫ్ ఉంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. సెకండ్, వంట సామాగ్రి, స్టీల్, ఇత్తడి వస్తువులు, వస్త్రాలు, ఫర్నిచర్ మొదలైన వాటిని మంచం పైన ఉంచాలి. 3, విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలి. టర్న్ ఆఫ్ పవర్. 4, మీరు ఇంటిలో ఉన్న బయటకు వెళ్ళిన టాయిలెట్ పైభాగాన్ని ఇసుక బస్తాలతో ముయ్యాలి. మురుగునీరు వెనుకకు రాకుండా డ్రైనేజ్ రంధ్రాలను మూసివేయాలి. 5, ఇంటికి తాళం వేయాలి. సురక్షిత ప్రదేశానికి వెళ్ళే మార్గాన్ని కనుక్కోవాలి. 6, లోతు, వేగం తెలియని ప్రవాహాలలోకి దిగకూడదు. వరద సమయంలో ఫస్ట్, మరిగించిన బాయిల్డ్ నీటిని తాగాలి. సెకండ్, ఆహార పదార్థాలపైన మూతలు ఉంచాలి. భోజనం మితంగా తినాలి. 3, డయేరియా ప్రాబల్లినప్పుడు టీ, డికాషన్, గంజి, లేత కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవడం మంచిది. 4, పిల్లలను ఖాళీ కడుపుతో ఉండనివ్వకూడదు. 5, వ్యాధులు వ్యాపించకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నమును చల్లాలి. 6, వరద నీటిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళదలిస్తే లోతు ఎంతుందో ఒక కర్రతో అంచనా వేసి మోకాళ్ళ లోతు వరకు మాత్రమే వెళ్ళాలి. 7, వరద నీటిలో తడిచిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. 8, గ్రామీణ ప్రాంతాల్లో నీటిని మరిగించి తాగాలి. నీటిని శుద్ధి చేయడానికి హాల్జన్ బిళ్ళలు,
టాబ్లెట్స్, హాల్జన్ టాబ్లెట్స్ ఉపయోగించాలి. వీటి గురించి మీ గ్రామ ఆరోగ్య కార్యకర్తలను అడగండి. 9. వరదల సమయంలో పాము కాట్లు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్త. కీలక పదాలు నదులు, ఉపనదులు, ద్రవీభవనం, వార్షిక వర్షపాతం, వరద మైదానాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. రోజు ఈ వీడియోస్ ఖచ్చితంగా వినాలి. వినడం వల్ల మనకు వర్డ్స్ అనేటివి మధ్యలో గుర్తుంటాయి. ఎగ్జామ్ టైంలో సడన్గా గుర్తు రాకుండా ఉంటాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే వీడియోస్ డైలీ వినాలి. ఓకే, థ్యాంక్ యూ.